బోనాలు అనేది తెలంగాణ సంస్కృతికి సంప్రదాయాలకు అద్దం పట్టే ఒక గొప్ప పండుగ. ఇది ప్రధానంగా జూలై లేదా ఆగస్టు నెలలో ఆషాఢమాసంలో జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ మరియు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటారు. బోనం అంటే భోజనం అని అర్థం. ఈ పండుగలో స్త్రీలు కొత్త కుండలో బియ్యం, పాలు, బెల్లం, పెరుగు కలిపి వండి దానిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. బోనం కుండను పసుపు, కుంకుమ, వేప ఆకులతో అలంకరించి దానిపై దీపం పెట్టి నెత్తిమీద పెట్టుకుని డప్పుల చప్పుళ్లతో ఊరేగింపుగా గుడికి వెడతారు. ఈ ఊరేగింపులో పోతురాజుల వేషధారణ, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ పండుగ జరుపుకోవడానికి చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 1869లో హైదరాబాద్, సికింద్రాబాద్లలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ప్రజలు మరణించారు. అప్పుడు ప్రజలు గ్రామదేవతలను ప్రార్థించి తమను కాపాడితే బోనం సమర్పిస్తామని మొక్కుకున్నారు. ఆ తర్వాత వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ప్రజలు బోనాలు సమర్పించడం మొదలుపెట్టారని ఒక కథనం. మరో కథనం ప్రకారం 1908లో మూసీనదికి వరదలు వచ్చినప్పుడు ప్రజలు అమ్మవారికి బోనం సమర్పించడంతో వరదలు తగ్గాయని నమ్ముతారు. మరో నమ్మకం ప్రకారం ఆషాఢమాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని, ఆమెను సంతోషపెట్టడానికి ఈ బోనం సమర్పిస్తారు. ఈ పండుగలో అమ్మవారిని శాంతింపజేస్తే అంటువ్యాధులు, కష్టాలు రాకుండా కాపాడతారని ప్రజలు విశ్వసిస్తారు. బోనాల పండుగ విశిష్టత విషయానికి వస్తే ఇది కేవలం నైవేద్యం సమర్పించడం మాత్రమే కాదు. గ్రామదేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మహంకాళి, పెద్దమ్మ వంటి అనేకమంది అమ్మవార్లను పూజిస్తారు. పండుగలో భాగంగా భవిష్యవాణి, రంగం చెప్పడం, జంతుబలి ఇవ్వడం వంటి ఆచారాలు ఉంటాయి. పోతురాజులు అమ్మవారికి ముందు నృత్యం చేస్తూ భక్తులను ఉత్తేజపరుస్తారు. బోనాలు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఇది తెలంగాణ ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను, భక్తిని ప్రతిబింబించే ఒక ముఖ్యమైన పండుగ. మొదట గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించడంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తరువాత సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి దేవాలయం, లాల్ దర్వాజ మహంకాళి ఆలయాల్లో